సంతోషకరమైన వార్తలు చెప్తే మీరు హాయిగా నిద్రపోతారు. మొట్టమొదటి ఏం చెప్తాను నేను, భయపడకండి. ఇది కదా, ఇదే పదం చెప్తాను కదా. ఆ మాట చెప్పినంత మాత్రం భయం లేకుండా ఉంటారా? మీరు భయపడకుండా ఉండాలంటే ఏమిటో ఇప్పుడు కొన్ని చెప్తాను. మీ భయాన్ని పోగొట్టే విషయాలు కొన్ని చెప్తాను. నంబర్ 1, కోవిడ్-19. ఈ కోవిడ్-19తో హోమ్ ఐసోలేషన్లో అంటే ఇంట్లోనే ఉండి చికిత్స చేసుకునేటువంటి ఈ యొక్క పేషెంట్స్ కోసం మై ల్యాబ్ సొల్యూషన్స్ అనేటువంటి సంస్థ వారు కోవి సెల్ఫ్ కిట్, ఏమిటది, కోవి సెల్ఫ్ కిట్ అనేటువంటి సెల్ఫ్ టెస్ట్ ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ని తయారు చేశారు. అంటే మనం వెళ్ళి ల్యాబొరేటరీస్లోనో లేకపోతే హాస్పిటల్స్లోనో క్యూలో నిలబడి మాకు కరోనా పాజిటివా నెగిటివా అని చూడాల్సిన పని లేదు ఇక. ఓకేనా? కనుక దీన్ని ఐసీఎంఆర్ కూడా అప్రూవ్ చేసింది. మనమే మన ఇంటిలో ఈ కిట్తో నాకు కరోనా పాజిటివ్ నెగిటివ్ నువ్వే చూసుకుంటావు. కాబట్టి మనం ఏ విధంగా అయితే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మన ముక్కులో ఆ దూది పెట్టి చూస్తారో అలాంటిదే నీకు ఇస్తారు, నువ్వే ముక్కులో పెట్టుకుంటావు. స్వాబ్, నేచురల్ స్వాబ్, దాన్ని తీస్తావు. ఆ స్వాబ్ని తీసి ఫలితాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో ఈ ఫలితం వస్తుంది. ఈ కిట్ యొక్క ధర కేవలం 250 రూపాయలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఆ కిట్ తీసుకొని మనమే ఇంటిలో టెస్ట్ చేసుకుంటాం. 15 మినిట్స్, ఓన్లీ 15 నిమిషాల్లో మనకు పాజిటివా నెగిటివా నువ్వే చెప్పుకుంటావు. ఎవరి మీద భయపడాల్సిన పని లేదు. అందరికీ నెగిటివ్లోనే ఉంటాము, ఎందుకంటే మనమే చేసుకుంటాం కాబట్టి ఇది మీకు అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2, డిఆర్డిఓ వాళ్ళ యొక్క కృషి ఫలితంగా డిప్కో విన్ అనే మరో కిట్ తయారు చేస్తారు. అది కూడా ఒక కిట్టే. డిప్కో విన్ అనేటువంటి కిట్ని అభివృద్ధి చేసింది. దీనికి కూడా ఐసీఎంఆర్ అంగీకారం చేసింది. డిసిజిఐ కూడా దీనికి ఆమోదం పలకడంతో ఇది చాలా త్వరితంగా మన మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఏమిటిది? ఈ కిట్ యాంటీబాడీస్ పరీక్షకు ఉపయోగపడుతుంది. అద్భుతం. అంటే మన శరీరంలో యాంటీబాడీస్ శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ కిట్ని ఉపయోగిస్తారు. ఇది హాస్పిటల్స్లో కూడా ఉంటాయి, ల్యాబ్స్లో కూడా ఉంటాయి. అయితే అప్పుడులాగా మనకు వేల రూపాయలు తీసుకోరు. కేవలం 75 నిమిషాల్లో మన రిజల్ట్ వస్తుంది. ఒక్కొక్క పరీక్షగా అయ్యే ఖర్చు కేవలం 75 రూపాయలు మాత్రమే. ఓన్లీ 75 రూపీస్. ఇప్పుడు 1000 తీసుకుంటారు యాంటీబాడీస్. కాబట్టి ఒక్కొక్క కిట్గా వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి 100 మందికి మనం పరీక్షలు చేయొచ్చు. కనుక యాంటీబాడీస్ని మాత్రమే గుర్తించేటువంటి ఈ కిట్ ఇది ఎంతో ఉపయోగకరం. ఇది జూన్ మొదటి వారంలో మార్కెట్లో ఇది రిలీజ్ అవుతా ఉంది. అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే మోల్నోపిరావిర్ అనేటువంటి ఒక క్యాప్సిల్. నేను చెప్పాను, మన పండు వాళ్ళే దాన్ని, ఆ కంపెనీ వాళ్ళే దాన్ని ప్రమోట్ చేశారు. అంటే దాని ట్రయల్స్ నిర్వహించారు. 3 రోజుల క్రితం యశోద హాస్పిటల్స్లో జనాల మీద దాన్ని ప్రయోగించడం జరిగింది. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కేవలం 1 మంత్ లోపల తయారవుతుంది. రోజుకి 2 సార్లు 400 mg మాత్రలు 5 రోజులు వేసుకుంటే బ్రహ్మాండం అంటున్నారు. 18-60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రయోగాలు కూడా పూర్తయినాయి. కరోనాని రూపు మాపేటువంటి మందు ఇది. కాబట్టి ఇంతవరకు మనకు లేవు. కరోనా వస్తే దానితో భయపడిపోతామనే మందు లేదు ఇప్పటి వరకు. ఇది కరోనాని రూపు మాపేటువంటి మందు. ఇది ఇప్పటికే బ్రిటన్లో, ఇంగ్లాండ్లో ఇది బాగా సక్సెస్ అయింది. మన భారతదేశంలో కూడా ఇది 1-2 నెలల్లో ఇది మన చేతికి అందుబాటులోకి వస్తుంది. దీని పేరు మోల్నోపిరావిర్. నెక్స్ట్, కరోనాని కట్టడి చేసేటువంటి, కరోనాని అంతం చేసేటువంటి మరొక మందుని అమెరికా కనుగొనింది. అతడి ప్రయోగాలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. దీన్ని జూలైలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. జూలై ఫస్ట్ వీక్లో ఇది మార్కెట్లోకి వచ్చేస్తుంది. అందువల్ల మనకు కరోనా వచ్చినా కూడా ఈజీగా అటాక్ అయితే ఈజీగా ఎదుర్కొంటాం. ఇంకా భయం లేదు. ఇంకా ఆ భయాలను కూడా వదిలేసేయండి. ఇప్పటి వరకు మందు లేదు కాబట్టి భయపడుతున్నాం. కాబట్టి 1 or 2 monthsలో మనకు అన్ని రకాల మందులు వచ్చేస్తాయి.
తర్వాత ఇంగ్లాండ్కి చెందినటువంటి ఫైజర్ కంపెనీ, మీకు తెలుసు ఇప్పటికే మనకు వ్యాక్సిన్ వచ్చింది. ఫైజర్ వ్యాక్సిన్ పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంటారు. ఈ ఫైజర్ కంపెనీ సంస్థ ఇది కరోనా వ్యాక్సిన్ ఆల్రెడీ తయారు చేసింది, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే సంస్థ కరోనాకి మందు కనిపెట్టింది. ఇవి ట్యాబ్లెట్స్ రూపంలో తయారయ్యాయి. ఇది ట్రయల్స్లో ఉంది కాబట్టి ఇది రావడానికి ఒక 4-5 నెలలు పడుతుంది అంటున్నారు. ఇది కానీ వస్తే కరోనా అంతం, కరోనా అనేటువంటిది లేకుండా ఈ టాబ్లెట్ చేస్తుంది అని బ్రిటన్ చెప్తూ ఉంది. ఈ విషయాన్ని ఫైజర్ సిఇఓ ఆల్బర్ట్ బౌలా ఆయన జనాలకి మొన్న వివరించడం జరిగింది. ఇక నేను అంతకుముందు కింద వారం చెప్పాను 2DG అద్భుతమైన మందు. అది 2DG పౌడర్ రూపంలో నీటిలో కలుపుకొని త్రాగేటువంటి మందు వచ్చేసింది. మన చేతిలో ఉన్నాయి, ఇప్పుడు అందరికి అందుబాటులో ఉన్నాయి. ఇది బాగా పనిచేస్తుంది కరోనా పేషెంట్స్కి. కృత్రిమ ఆక్సిజన్ అవసరం లేకుండా చేస్తుంది. ఇది ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటిది ప్రయోగాలు తేలింది. కాబట్టి ముసలి వాళ్ళు కూడా ఇక ఏమీ భయపడాల్సిన పని లేదు. తర్వాత మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. మీకు 2 వ్యాక్సిన్ డోసులు 2 వ్యాక్సిన్ డోసులు వేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది భయపడతారు. మాకు వస్తే ఎట్లా, కొంతమందికి వచ్చింది, ఈ అనుమానాలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేస్తాం. చూడండి, సాధారణంగా 2 వ్యాక్సిన్లు వేసుకున్న 15 రోజుల తరువాత మాత్రమే, బాగా అర్థం చేసుకోండి, 2 వ్యాక్సిన్లు వేసుకున్న 15 రోజుల తర్వాత యాంటీబాడీస్ యొక్క ప్రొటెక్షన్, రక్షణ మనకు వస్తుంది. యాంటీబాడీస్లో S1 S2లు అని ఉంటాయి. ఈ S1 S2లు 100 లెవెల్కి వెళ్ళాలి. బాగా అర్థం చేసుకోండి. మనం వ్యాక్సిన్ వేసుకునే నాకు వచ్చేసింది వాడికి వచ్చేసింది కాదు, అది పనిచేసే విధానం తెలియాలి. కాబట్టి S1 S2లు 100 లెవెల్కి వెళ్తే ఇక వైరస్ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. అయితే కొద్దిమందికి తొందరగా వెళ్తుంది, కొద్దిమందికి లేట్గా వెళ్తుంది. 15 రోజుల తర్వాత కూడా కొంతమందికి వెళ్ళకపోవచ్చు, అది మెల్లమెల్లగా వెళ్ళొచ్చు. ఈ లోపల మీకు కరోనా అటాక్ అవ్వచ్చు, అంటే పాజిటివ్ మీకు రావచ్చు. వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే వాడికి ఎలాంటి ప్రమాదం మాత్రం జరగదు. ఈ S1 S2లు 100కి వెళ్ళని కారణంగా ఇది మనకు అటాక్ అయింది, అంతే, దట్స్ ఆల్. అది లోపలికి వెళ్ళి చస్తుంది కరోనా. కాబట్టి వాళ్ళెవరూ భయపడాల్సిన పని లేదు. సరేనా, క్లారిటీ వచ్చింది కదా. అంతేకాదు, ఈ వ్యాక్సిన్ ఏది వేసుకోవాలా, ఏదైనా ఒకటే, బాగా గుర్తుపెట్టుకోండి. కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, ఫైజర్ కానీ, స్పుత్నిక్ V కానీ, ఇవన్నీ కూడా ఒక్కటే, అన్నీ బాగా పనిచేస్తాయి. సరేనా, కొంతమందికి 2వ డోసు అందలేదు, 1 డోసే వేసుకొని ఉన్నారు. అయ్యో మాకు 2వ డోసు అందలేదే, మాకు టైం అయిపోతా ఉంది అని చాలామంది భయపడిపోతున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నా, బాగా క్లారిటీ ఇస్తున్నా. వారు కించిత్ భయపడాల్సిన పని లేనే లేదు. బాగా అర్థం చేసుకోండి. మాకు 2వ డోసు రాలేదు సార్, లేదంటున్నారు, రోజు కొట్టుకొని వస్తున్నాము, అందడం లేదు అని ఏమీ బాధ లేదు. ఎందుకంటే బ్రిటన్లో, అంటే ఇంగ్లాండ్, బ్రిటన్లో పేరు మోసినటువంటి పత్రిక, అంటే మనలాంటి పత్రికలు కాదు, బాగా జెన్యూన్ పేపర్, అది పేరు మోసిన పత్రిక. దాని పేరు ద గార్డియన్ న్యూస్ పేపర్. బ్రిటన్లో ద గార్డియన్ న్యూస్ పేపర్. ఇందులో ప్రఖ్యాతి చెందినటువంటి డాక్టర్ మొడ్డి శ్రోతి అనేటువంటి ఆయన తనకి అభిప్రాయాన్ని దీంట్లో ప్రచురించడం జరిగింది. ఈ న్యూస్లో ఏముందంటే, ఫైజర్ కంపెనీ బ్రిటన్ది, ఆస్ట్రాజెనికా, ఇది కూడా బ్రిటన్ వాళ్ళదే, ఏది కోవిషీల్డ్ అంటున్నామే, అది ఆస్ట్రాజెనికా వాళ్ళు చేసింది. వీటి మీద, 2 మీద వ్యాక్సిన్ల మీద వాళ్ళు ట్రయల్స్ నిర్వహించారట. నిర్వహిస్తే 8,517 మంది మీద టెస్ట్ చేశారు. ఇది ఈ కోవిషీల్డ్, ఫైజర్ వేసుకున్న వాళ్ళు, మీరందరూ కోవిషీల్డ్ వేసుకున్నారు. వేస్తే బాగా అర్థం చేసుకోండి, మొట్టమొదటి డోస్ వేసుకున్న వాళ్ళు, మొట్టమొదటి డోస్ 96%, 96% యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి. 1 డోసు వేసుకున్న వారిలో
96% మందికి యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి. రెండవ డోసు వేసుకున్న తర్వాత 99.8% అంటే 100% మందికి యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి అని ఈ పత్రిక మొన్న ప్రకటించడం జరిగింది. కనుక మొదటి డోసులోనే యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి 96. ఎంత టైం పట్టిందంటే 28 రోజుల నుండి 34 రోజుల టైం పట్టింది. సెకండ్ డోస్కి 100% పోవడానికి 7 రోజుల నుంచి 14 రోజుల సమయం పట్టింది. అందుకని 15 రోజులని మనకు మీకు చెప్పాను. 15 రోజులు కానీ అయిందంటే 2 డోసులు వేసుకొని మంచి ప్రొడక్షన్ వస్తుంది. బ్రిటన్లో బాగా అర్థం చేసుకోండి, ఒక్క డోసు వేసుకున్న జనాభా చాలా వరకు పూర్తి అయిపోయింది. వాళ్ళకి ఇంకా 2 డోసు అవరా, బాగా అర్థం చేసుకోండి. వాడే భయపడ్డవలే. బ్రిటన్లో ఇప్పుడు 2వ డోసు స్టార్ట్ అవుతా ఉంది. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, వచ్చే ఆగస్టుకి 2 నెలల తర్వాత కరోనా రహిత బ్రిటన్గా మా దేశాన్ని మేము ప్రకటిస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ మీకు అత్యంత సంతోషదాయకమైన విషయం ఏమిటంటే, వీళ్ళు టెస్ట్ చేసినటువంటి 8,517 మంది ఉన్నారే యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి, వాళ్ళకి ఈ వ్యాక్సిన్లు వేయకముందు యాంటీబాడీస్ 0. కాబట్టి యాంటీబాడీస్ లేని వాళ్ళకి ఇచ్చారు ఈ యొక్క వ్యాక్సిన్లు, వాళ్ళకి 100% వరకు వచ్చింది. కాబట్టి మీరు ఒక్క డోసు వేసుకున్నా 2 డోసులు వేసుకున్నా నిశ్చింతగా ఉండండి, మీకు ఏమీ జరగదు, మీరు ఏమీ భయపడొద్దు. భయం అనేటువంటిదే మనల్ని చాలా వరకు ఇప్పుడు చంపేస్తూ ఉంది. మీరు కాబట్టి టీవీలో కూడా చెప్పండి, అదే చెప్తున్నారు. కానీ ఆ భయాన్ని ఎలా పోగొట్టాలో చెప్పడం, ఇవన్నీ ఏం చెప్పరు. ఇవన్నీ చెప్తే మీరు సంతోషపడతారు. సంతోషపడితే ఎట్లా? మీకు భయం పడుతుందేమో, వాళ్ళకి భయం. మీరు భయాన్ని పెంచడం కోసమే కదా వాళ్ళంతా ఉంటారు. కాబట్టి భయాన్ని ఎలా పెంచాలనే దానికోసం వాళ్ళు పాపం నా కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను, ధైర్యంగా ఉండండి. ఎందుకు ధైర్యంగా ఉన్నట్టు నేను చెప్పినటువంటి విషయాల్ని మీరు మనసులో పెట్టుకొని మీరు ధైర్యంగా నిద్రపోండి, భయపడకండి. తర్వాత ఇప్పుడు కొద్దిమంది, మీరందరూ, కొద్దిమంది ఏం కాదండి, మీరందరూ కూడా నన్ను అడిగారు చాలామంది. అంతేకాదు, ఈ దేశంలో చాలామందికి వచ్చినటువంటి ఒక అనుమానం ఏంటంటే, కోవిషీల్డ్ వేసుకున్నారు, ఒక డోసు వేసుకుంటే దాని మధ్య వ్యవధి ఎంతంటే 6 వారాల నుంచి 8 వారాలు అని చెప్పారు. అయితే ఇటీవల భారత ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని 12 వారాల నుంచి 15 వారాలకు పెంచింది. అవునా? నీతి ఆయోగ్ మన దేశంలో పెద్దది. నీతి ఆయోగ్ చీఫ్ డాక్టర్ విఆర్ రావు, ఆయన ఇలా ఎందుకు చేశామో అనడానికి ఒక కారణం చెప్పారు. ఏమిటంటే ఆ కారణం, కరోనా వ్యాప్తిని తగ్గించడం కోసం మేము ఇలా చేశాము అని ఆయన పేర్కొన్నాడు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ యొక్క వ్యవధిని మేము పెంచాము అని ఆయన చెప్పాడు. కానీ బ్రిటన్ ఎవరైతే ఈ వ్యాక్సిన్ని, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేశారో, ఈ బ్రిటన్ వాళ్ళు ఏం చేశారు తెలుసా, మనకు B1617 వేరియంట్ ఇప్పుడు ఉంది. మనం ఎదుర్కొనేది అది B1617 వేరియంట్ మనం ఎదుర్కొంటున్నాం. బి అంటే దాన్ని ఇండియన్ వేరియంట్ అంటున్నారు, తప్పది. ఇది ఇండియా స్ప్రెడ్ చేసేది కాదు, దీనికి ఆ పేరు పెట్టారు కానీ ఇది మనది కానే కాదు. సరే, ఈ బ్రిటన్ వీళ్ళు ఏం చేశారంటే 12 వారాలుగా ఉండింది అప్పుడు కోవిషీల్డ్కి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని 8 వారాలకు తగ్గించుకున్నారు. మనమేమో 8, 12 పెంచాం, వాళ్ళు 12 వారాలు దాన్ని 8 వారాలకి తగ్గించడం చేశారు. దాన్ని ప్రకటన చేశారు. మనం భారతదేశం ఎదుర్కొంటూ ఉన్నది ఈ వేరియంటే. వ్యాక్సినేషన్ విషయంలో మేము బ్రిటన్ని ఫాలో చేస్తున్నాము అని చెప్పేటువంటి మన కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పుకోవాలి. బ్రిటన్లో తగ్గిస్తే నువ్వెందుకు పెంచావు? అయితే పెంచిన దానివల్ల మనకేం నష్టమే ఉండదు, యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి. అయితే దీంట్లో ఇంకా కొన్ని సత్యాలు ఉన్నాయి. ఏమిటి తెలుసా? మన దగ్గర సఫిషియెంట్ వ్యాక్సిన్ లేకపోవడం, తర్వాత ప్రభుత్వాలు ముందు చూపు లేకుండా గుడ్డిగా వ్యవహరించడం. ముందుగానే ఎప్పుడైతే ఫస్ట్ వేవ్ వచ్చిందో అప్పుడు మనం సిద్ధం చేసుకోవాలి. కనీసం మన దేశం వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసినప్పుడు మన దేశ ప్రజల యొక్క మన జనాభా ఎంత,
ఎన్ని వ్యాక్సిన్లు అవసరం అవుతాయి అనే విషయం ప్రభుత్వానికి తెలియదా? తొందరగా వేయాలనేటువంటి బాధ్యత దానికి లేదా? అయితే మనం కూడా కొంత బాధ్యత లేకుండా ప్రవర్తించాం, నిర్లక్ష్యంగా ప్రవర్తించాం. ఫస్ట్ వేవ్లో మనం వేసుకుంటే మనం వేసుకోవాలి, మనం చేసిన తప్పది. కానీ ప్రభుత్వాలు కూడా తప్పు చేసాయి. ఏమిటది? ఉచితంగా ఇవ్వడమే ప్రభుత్వం చేసిన తప్పు అంటారు. ఉచితంగా లేకుండా అప్పుడే 1000 రూపాయలు ఆయన పెట్టి అందరూ వెళ్ళుండేవాడు. అంతే కదా, మనకు భయం లేదు. ఇదొకటి. ఇప్పుడు ఆనందయ్య గారి మందు ఉంది, ఆనందయ్య గారి మందు అందరూ పోయి వేసుకుంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అని. వ్యాక్సిన్ కూడా ఉచితంగా ఇచ్చారు కదా మొట్టమొదట అన్ని రాష్ట్రాల్లో. ఎందుకు పోలేదు మీరు అంటే అప్పుడు భయం లేదు, ఇప్పుడు భయం పట్టుకునేది. తమాషా ఏం తెలుసా మీకు? ఆశ్చర్యం. ఆనందయ్య గారి మందే కాదు, వెస్ట్ గోదావరిలో రాజవోలు అనేటువంటి గ్రామంలో వసంత కుమార్ అనేటువంటి ఆయన ఒక పసరు తయారు చేశాడు. 2 ఆకులంట మిక్సీలో వేసి క్యూ కట్టేస్తున్నారు జనం, క్యూ కట్టేస్తున్నారు. అలాగే రాజమండ్రిలో శివయ్య అనేటువంటి ఆయన మూలికలతో ఆయన ఒకటి తయారు చేశారు. దానికో జనం క్యూ కట్టేస్తున్నారు. చూడు తమాషా. ఈ ఆనందయ్య తయారు చేసిన మందు ఎవరంటే వాళ్ళు కదా అక్కడ వాలంటీర్స్, వాడు దాన్ని ఎత్తుకుపోయి ఇప్పుడు వాడు దాన్ని వేరే అమ్ముకుంటున్నారు. కొద్దిమంది దాన్ని తయారు చేస్తారు ఆ ఊరోళ్ళు. చూడండి ఎంత గందరగోళం అయిపోతుందో. అందుకని ఒక సిస్టమేటిక్ వ్యవహారం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలా. ఒక మందు అనేటువంటిది బయటికి రావాలంటే ఇష్టం వచ్చినట్టు రావడానికి వస్తే ఇలాంటి ఉపద్రవాలు మనకు వచ్చి తీరుతాయి. కనుక ఈ ప్రభుత్వాలు చేసే తప్పిదనం వల్ల మనకు సరైనటువంటి సమయంలో ఈ వ్యాక్సిన్ రాలేదు. కానీ వ్యాక్సిన్ ఒకటే మనకు శ్రీరామ రక్ష ఈ రోజుల్లో. సరే ఆనందయ్య గారి మందు వస్తే అప్పుడు చూస్తాం. కానీ అంతవరకు మనం ఈ రోజు వరకు నమ్మాల్సింది ఒకటే, ఏమిటది? వ్యాక్సిన్. కనుక వ్యాక్సిన్ ఒకటే మనకు సంపూర్ణమైనటువంటి రక్షణ మనకి ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ వ్యాక్సిన్ని మనం వేసుకోవాలి.